తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కాంట్రాక్టులు ఎవరెవరి సిఫార్సు మేరకు కుదిరాయి? కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్ గా మీ పాత్ర ఏమిటి? మైసూరులోని ప్రయోగశాల నాణ్యత రిపోర్టులు ఇచ్చిన తరువాత కూడా బోలేబాబా సంస్థ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు? అంత భారీ స్థాయిలో నెయ్యి సేకరణకు సంబంధించిన ఫైళ్లను మీ పీఏ అప్పన్న ఎందుకు చూశారు? అంత అధికారం మీరెందుకు ఇచ్చారు? వేలల్లో జీతం తీసుకునే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ వైఎస్ జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు నిన్న హైదరాబాద్ లో వైవి సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయనను ప్రశ్నించారు. సుమారు 7 గంటల పాటు ఈ విచారణ ప్రక్రియ జరిగింది. ఈ కేసులో 24 మందిపై కేసు నమోదు చేసిన సిట్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహా 9 మందిని అరెస్టు చేసింది. టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డితో పాటు చిన్న అప్పన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైవిని ప్రశ్నించారు. ఆయన వైసీపీ హయాంలో 2019 నుంచి 2023 వరకు 2 విడతల్లో 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చినా అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని, మీరే వస్తే విచారణకు సహకరిస్తానని సిట్ అధికారులకు వైవి బదులిచ్చారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఏపీ పోలీసులతో ఉమ్మడిగా ఏర్పడిన సిట్ అధికారులు హైదరాబాద్ లో వైవి నివాసానికి వెళ్లారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి టెండర్లు కుదుర్చుకోవడంలో చేసిన మార్పులు, సరఫరాదారుల ఎంపికలో జరిగిన ఉల్లంఘనలు, సంబంధిత టెండర్ ఫైళ్లు చైర్మన్ కాకుండా ఆయన పీఏ చూడటం వెనుకున్న కారణాలు, నాణ్యతా తనిఖీల్లో లోపాలు, ఆడిట్ ప్రాసెసింగ్ విధానం, మరీ ముఖ్యంగా మైసూర్ ల్యాబ్ నివేదిక తర్వాత కూడా బోలేబాబా నుంచి నెయ్యి కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. టీటీడీకి అప్పటిదాకా కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సహకార సమైక్యకు చెందిన నందిని సంస్థను ఎవరి సిఫారసు మేరకు పక్కన పెట్టి బోలేబాబాను తెరపైకి తెచ్చారని అడిగినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది. నాణ్యతా తనిఖీల్లో వచ్చిన సందేహాలతో పాటు లడ్డూ పోర్టు సిబ్బంది అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని అడగ్గా అవన్నీ అధికారులు చూసుకోవాలి అంటూ దాటవేసినట్లు సమాచారం. పీఏ అప్పన్నను పలువురు కాంట్రాక్టర్లు తరచూ సంప్రదించడం వెనుక మీరు పొందిన లబ్ధి ఏంటి? ఆడిట్ నివేదికలు బోర్డు ముందు ఎందుకు ఉంచలేదు అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రీమియర్ డైరీ నుంచి చిన్న అప్పన్న హవాలా రూపంలో 50 లక్షలు తీసుకున్న విషయం తెలుసా అని ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో ఏ బోర్డు తీసుకోని రీతిలో నెయ్యి సేకరణ టెండర్ల నిబంధనలో పాలతో తయారు చేసిన నెయ్యి అనే చోట పాలు అన్న పదాన్ని వైవి హయాంలో బోర్డు ఎలా తొలగించిందని ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై వైవి సుబ్బారెడ్డి సమాధానాలు, స్పందనలను సిట్ అధికారులు రికార్డు చేసుకున్నారు. తమకు అందుబాటులో ఉండాలని, అవసరమైతే మరోమారు సంప్రదిస్తామని సుబ్బారెడ్డికి చెప్పినట్లు తెలిసింది. ఇక వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సిట్ విచారణకు సహకరించడం లేదని తెలిసింది. 5 రోజుల కస్టడీలో గురువారంతో 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 రోజుల విచారణలోనూ సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో 90% వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు తెలిసింది. వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐ వైజాగ్ డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని సిట్ బృందం తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకుంది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైవి నివాసంలో టీటీడీకి చెందిన పలు డాక్యుమెంట్లు, ఆయన బ్యాంకు పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన మొబైల్ ఫోన్ నుంచి డేటా కాపీ చేసుకున్నట్లు సమాచారం. చిన్న అప్పన్న ఎలా పరిచయమన్న ప్రశ్నతో మొదలుపెట్టి ఆయనను పీఏగా పెట్టుకోవడం, తర్వాత ఢిల్లీ ఏపీ భవన్ లో ఉద్యోగిగా నియమించడం, ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశాల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. చైర్మన్ గా పాలనా వ్యవహారాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడమే తన బాధ్యత అని, నెయ్యి నాణ్యత తనకేం సంబంధమని ప్రశ్నించినట్లు తెలిసింది.
తనకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి అని తానే అడిగి మరీ టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్నానని చెప్పినట్లు తెలిసింది.